అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మన తెనాలి రామలింగ కవి చమత్కారానికి పెట్టింది పేరు. తెనాలి రామకృష్ణుడిగా కూడా పిలువబడే ఈ కవీంద్రుడు కేవలం వికట కవి మాత్రమే కాదు, పాండురంగ మాహాత్మ్యం, ఘటికాచల మాహాత్మ్యం వంటి అత్యుత్తమ స్థాయి కావ్యాలు కూడా రచించిన దిగ్గజ కవి. కాకపోతే ఆయనకు చమత్కారం అంటే చాలా ఇష్టం. అందుకే ఏమాత్రం అవకాశం వచ్చినా తనదైన శైలిలో అవతలి వారిని ఆట పట్టిస్తూ నవ్విస్తుంటాడు. ఈరోజు మనం ఆ తెనాలి రామకృష్ణుడు తన తోటి కవులను మెచ్చుకుంటూనో ఆట పట్టిస్తూనో చెప్పిన కొన్ని పద్యాలను చెప్పుకుందాం. అంతకు ముందుగా ఎప్పటిలానే నాదో చిన్న మాట. మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాల గురించి నా సహాయం అవసరమైతే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక మన తెనాలి రామలింగని వికట కవితా ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఒకసారి రాయలవారు తన అష్టదిగ్గజ కవులలో ఒకడైన ధూర్జటిని ప్రశంసిస్తూ, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకులకేలా కలిగెనో అతులిత మాధురీ మహిమ అంటూ పద్యంలో 1.5 పాదాలు చెప్పి ఆగారు. అంటే మన ధూర్జటి కవీంద్రుని మాటలకు ఇంతటి తీయదనం ఎక్కడి నుండి వచ్చిందో కదా అని మెచ్చుకోలుగా అన్నారు. వెంటనే తెనాలి రామకృష్ణుడు పైకి లేచి మిగిలిన పద్యాన్ని ఇలా పూరించాడు. హా తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహార సంతత మధురాదరోదిత సుధారసధారల గ్రోలగాజుమి అంటూ పద్యం పూర్తి చేశాడు. ప్రభు, మన ధూర్జటుల వారి పలుకులకు ఆ మాధుర్యం ఎలా వచ్చిందో నాకు తెలుసు. వారు నిరంతరం అందమైన వేశ్యశిఖామణుల పెదవుల్లో చిందే మధుర రసాలను త్రాగుతూ ఉంటారు. అలా ఆ వారాంగనల పెదవుల తీయదనం వీరి పెదవులకు అంటుకుంది. అందుకే ధూర్జటి కవీంద్రుని కవిత్వంలో మాటలన్నీ ఇంత తీయగా వస్తున్నాయి అంటూ చమత్కరించాడు. ధూర్జటి సానివాడలకు వెళతాడన్న విషయం అందరికీ తెలిసినదే కావడంతో రాయలవారితో పాటు మిగిలిన కవులంతా కూడా గొల్లున నవ్వారు. ధూర్జటి కవీంద్రుడు కూడా సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకున్నాడు. అలానే ఇంకొక చమత్కారం. ఒకసారి రాయలవారికి రామరాజభూషణుడిగా పేరు పొందిన భట్టుమూర్తి మీద ఎంతో ఆదరం కలిగి అతన్ని అగ్రాసనం మీద కూర్చోబెట్టారు. అప్పుడు భట్టుమూర్తి మిగిలిన కవుల వంక చాలా చులకన భావంతో చూసి, మీకంటే నేనే అధికుణ్ణి అన్నట్టుగా నవ్వాడు. దానితో తెనాలి రామకృష్ణుడికి కోపం నశాలానికి అంటింది. వెంటనే పైకి లేచి, పండితులైన వారు సభాస్థలి నుండగా అల్పుడొక్కడు దండ పీఠమెక్కిన బుధప్రకరంబున కేమి లోటగున్ కొండక కోతి చెట్టు కొనకమ్మకు నెక్కిన క్రింది మత్తవేదండ మొహోగ్రసింహములు తాలిమినందవే రాజచంద్రమ అనే పద్యం ఆసువుగా చెప్పాడు. అంటే పెద్దనగారు, ధూర్జటి మొదలైన మహాపండితులు ఈ సభలో ఉండగా అల్పుడైన ఈ భట్టుమూర్తి ఉచితాసనం ఎక్కడం వల్ల వారి ఘనతకు లోటేమీ రాదు. కోతి చెట్టు చిటారు కొమ్మను ఎక్కినంత మాత్రాన క్రింద తిరిగే ఏనుగులు, సింహాలు తక్కువైపోయినట్లు కాదు కదా అని భావం. దానితో భట్టుమూర్తి మరి మాట్లాడలేక తల వంచుకున్నాడట. అలానే ఒకసారి సభలో ఉన్న తిరుమలరాయుడు తన మీద పద్యం చెప్పమని అష్టదిగ్గజ కవులను అడిగాడు. ఒంటి కన్నువాడైన అతగాడిని పొగుడుతూ ఎలా పద్యం చెప్పాలో తెలియక కవులంతా తలలు పట్టుకున్నారు. అప్పుడు తెనాలి రామలింగడు లేచి, అన్నాతి గూడ హరుడగు అన్నాతిని గూడకున్న అసుర గురుండవు అన్నా తిరుమలరాయుడు కన్నొక్కటి లేదు గాని కంతుడు కాడే అంటూ పద్యం చెప్పారట. అంటే భార్యతో కలిసి ఉన్నప్పుడు ఈ తిరుమలరాయుడు సాక్షాత్తు శివుడు. మరి అతని భార్య 2 కళ్ళు, ఇతగాని ఒంటి కన్ను కలిపి 3 కళ్ళు అవుతాయి కదా. అలా అతగాడు త్రినేత్రుడు. ఒకవేళ భార్య ప్రక్కన లేకపోతే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు. మరి శుక్రాచార్యుడికి ఒక కన్నును విష్ణుమూర్తి వామనావతారంలో పొడి చేశాడు కదా. అందువల్ల ఆ శుక్రుడు కూడా ఒంటి కన్నువాడే. అయినా మన తిరుమలరాయనకు ఒక కన్ను లేని లోటే గనక లేకపోతే అతడు అచ్చంగా మన్మధుడి వంటివాడే కదా అంటూ పొగిడాడు. పొంగిపోయిన తిరుమలరాయుడు
రామలింగానికి అనేక బహుమతులిచ్చాడని ప్రతీతి. మరో చమత్కారం, పెద్దనగారి మనుచరిత్రలో నాయిక అయినటువంటి వరూధిని తన ప్రేమను ప్రవరుడు నిరాకరించాడని దొంగ ఏడుపు ఏడుస్తుంది. అలానే భట్టుమూర్తి వసుచరిత్రలో నాయిక అయినటువంటి గిరిక తన ప్రియునిపై విరహంతో గొంతెత్తి ఏడుస్తుంది. ఇక ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ తన భర్త పారిజాత పుష్పాన్ని తనకు కాకుండా రుక్మిణికి ఇవ్వడాన్ని అవమానంగా భావించి ఏడుస్తుంది. ఈ ముగ్గురు నాయకుల ఏడుపులను ఆయా కవులకు అన్వయిస్తూ అలసాని పెద్దన కొంచెం అటూ ఇటుగా ఏడిస్తే ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు, ఇక మన భట్టుమూర్తి అయితే బావురుమని ఏడ్చాడు అంటూ చమత్కరించాడు రామకృష్ణుడు. ఇక ఆ తరువాత ఒకసారి కావలివాడైన తిమ్మనిపై రాయలవారికి ప్రసన్నత కలిగింది. దానితో అతగానికి ఒక అందమైన శాలువాను బహూకరించారు. అతగాడా శాలువా ధరించి కాపలా కాస్తూ మురిసిపోసాగాడు. ఆ అందమైన శాలువా మీద మన వికటకవి దృష్టి పడింది. దానితో ఆ కావలివాని వద్దకు వెళ్ళి, తిమ్మ, నువ్వు సామాన్యుడివి కాదు సుమి, రాయలంతటి వారే మెచ్చుకున్నారంటే మాటలా? నా మాట విని మన కవి పొంగవులతో నీపై కొన్ని పద్యాలు చెప్పించుకొని అంకితం తీసుకో, ఇక నీ జన్మ సార్థకం అయినట్టే లెక్క అన్నాడు. ఆ మాటలకు వాడు కంగారు పడిపోయి, నాలాంటి వాడి మీద మీలాంటి మహానుభావులు పద్యాలెందుకు చెబుతారండి అన్నాడు ఆశ్చర్యంగా. అందుకు తెనాలి రామలింగడు కాసేపు ఆలోచించినట్టుగా నటించి, అయితే ఒక పని చెయ్యి, రేపు సభకు వచ్చే కవులు ఒక్కొక్కరిని నీ గురించి ఒక్కొక్క పద్యపాదం చెప్పమని వేడుకో. అలా ఓ నలుగురు కవులు చెప్పినా నీ మీద ఒక పద్యం సిద్ధమైపోతుంది కదా అన్నాడు. వాడు పరమానంద భరితుడై సరే అన్నాడు. మరునాడు సభకు ముందుగా పెద్దనగారు వచ్చారు. తిమ్మడు తన మనసులో కోరికను ఆయనతో చెప్పాడు. పెద్దనగారు నవ్వుతూ కందపద్యంలో మొదటి పాదంగా వాకిటి కావలి తిమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఆ తరువాత వచ్చిన భట్టుమూర్తి ఆ కథంతా విని ప్రాకటముగా సుఖవివరుల పాలిటి సొమ్మా అని రెండవ చరణం చెప్పి వెళ్ళిపోయాడు. అటుపై వచ్చిన నంది తిమ్మన ఆ రెండు పాదాలు విని నీకిదే పద్యమ్ము కొమ్మా అని సభాప్రవేశం చేశాడు. 3 పాదాలు పూర్తయ్యేసరికి ఆ తిమ్మనే ఆనందం అంతా ఇంతా కాదు. చివరి పాదం పూరించడానికి ఎవరు వస్తారా అని చూడసాగాడు. ఇంతలో ఆ పక్కనే నక్కి ఉన్న రామకృష్ణుడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. తిమ్మని ముఖం కలువ పువ్వులా విచ్చుకుంది. రామకృష్ణ కవి చివరి పాదంగా నాకు ఈ పచ్చడమే చాలు నయముగా నిమ్మ అంటూ ఆ శాలువాను తీసుకుని సభలోకి వెళ్ళిపోయాడు. పచ్చడము అంటే శాలువ. పాపం తిమ్మడు తెల్లమొహం వేశాడు. వాకిటి కావలి తిమ్మ ప్రాకటముగా సుఖవివరుల పాలిటి సొమ్మ నీకిదే పద్యమ్ము కొమ్మ నాకు ఈ పచ్చడమే చాలు నయముగా నిమ్మ అన్న ఈ పద్యం కథ రాయలవారి వరకు వెళ్ళింది. ఆయన నవ్వుకొని తిమ్మనికి మరో మంచి శాలువ పంపించారట. అలానే ఇంకొక చమత్కారం. ఒకసారి పెద్దనగారు సభలో కృష్ణదేవరాయలను చిన్నమ్మదేవి జీవితనాయిక అని సంబోధిస్తూ ఒక పద్యం చెప్పారు. తన భార్య చిన్నమ్మదేవి అంటే రాయలవారికి ఎంతో మక్కువ. దానితో పొంగిపోయిన రాయలవారు పెద్దనగారికి పెద్ద బహుమానం ఇచ్చారు. ఆ మరునాడు తెనాలి రామలింగ కవి, ప్రభు, నేను చెప్పినట్టుగా భక్తి రసాత్మకమైన పద్యం వేరెవ్వరూ చెప్పలేరు అన్నాడు. రాయలవారు చిత్రంగా చూసి సరే చెప్పమన్నారు. అప్పుడు రామలింగ కవి, లచ్చి మగడ నీకు లక్ష నమస్కృతుల్, సీత మగడ నీకు సేవ చేతు, సత్యభామ మగడ సన్నుతించెద నిన్ను, మిత్రవింద మగడ మేలొంగు, లక్షణకు మగండ లాలింపరానన్ను, నీల మగడ నాకు నీవె దిక్కు, జాంబవతి మగడ జాలంబు సేయక, ఎల్లి మగడ నన్ను ఏలికొనరా అంటూ పద్యం పూర్తి చేశాడు. ఆ కవిత్వానికి సభలోని వారితో పాటు రాయలవారు కూడా నవ్వుతూ, ఇదేనా మీరు చెప్పిన గొప్ప స్థాయి కవిత్వం అంటూ పరిహసించారు. అప్పుడు రామకృష్ణుడు వినయంగా, ప్రభు, చిన్నమ్మదేవి జీవితనాయిక అని మిమ్మల్ని పెద్దనగారు పొగిడితే మీరెంతో మురిసిపోయారు. బోలెడన్ని కానుకలు కూడా ఇచ్చారు. మరి లచ్చిమగడ సీతమగడ అంటే ఆ విష్ణుమూర్తి మాత్రం పొంగిపోడా? పైగా నా విష్ణు పృథ్వీపతి అన్న శాస్త్రవాక్యాన్ని అనుసరించి ఆ విష్ణు రూపంలో ఉన్నది మా ప్రభువుల వారే కనుక వారు నన్ను అనుగ్రహించకపోతారా అన్నాడు. రాయలవారు రామకృష్ణుని సమయస్ఫూర్తిగా నవ్వుకుంటూ తనను విష్ణుమూర్తితో పోల్చినందుకు ఆనందిస్తూ ఆ వికట కవికి అనేక కానుకలిచ్చి సత్కరించారు.
అలానే మరొక చమక్కు. ఒకసారి రచయిత్రి మొల్ల రాయలవారి ఆస్థానానికి వచ్చి ప్రభువుల వారిని కీర్తిస్తూ ఇలా అంది: అతడు గోపాలకుండితడు భూపాలకుండెలమినాతని కన్న నితడు ఘనుడు, అతడు పాండవ పక్షుడితడు పండిత రక్షుడెలమినాతని కన్న నితడు ఘనుడు, అతడు యాదవ పోషి ఇతడు యాచిక తోషి ఎలమినాతని కన్న నితడు ఘనుడు, అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి ఎలమినాతని కన్న నితడు ఘనుడు, పల్లెకాతండు పట్టణ ప్రభువితండు స్త్రీలకాతండు పద్మిని స్త్రీలకితడు, సురళకాతండు తలప భూసురులకితడు, కృష్ణుడాతండు శ్రీ మహాకృష్ణుడితడు అంటూ కృష్ణుడి కంటే కృష్ణదేవరాయలే గొప్పవాడంటూ పద్యం చెప్పింది. కృష్ణుడు గోపాలుడైతే రాయలు భూపాలుడు, అందువల్ల అతనికంటే ఇతడే ఘనుడు. అతడు పాండవ పక్షపాతి అయితే ఇతడు పండితులకు రక్షకుడు. అతడు తన యాదవ కులాన్ని పోషించేవాడైతే ఇతడు యాచకులందరికీ సంతోషం కలిగించేవాడు. అతడు కంసుణ్ణి సంహరించిన వాడైతే ఇతడు ప్రజల కష్టాలను నశింపజేసినవాడు. అతడు పల్లెటూరి వాడైతే ఇతడు నాగరికుడు. అతడు సాధారణ స్త్రీలకు నాథుడైతే ఇతడు పద్మినీజాతి స్త్రీలకు నాథుడు. దేవతలకు అతడు ఇష్టుడైతే భూమిపై దేవతలైన బ్రాహ్మణులకు ఇతడిష్టుడు. అతడు కేవలం కృష్ణుడు మాత్రమే, మరి ఇతడో శ్రీ మహాకృష్ణుడైన శ్రీకృష్ణదేవరాయలు అంటూ కీర్తించింది. అయితే ఇందులో అతిశయోక్తులే కానీ కవిత్వం లేదని భావించిన తెనాలి రామకృష్ణ కవి ఆ పద్యాన్ని ఆక్షేపిస్తూ అదే పద్ధతిలో ఇంకొక పద్యం చెప్పాడు. ఇందులో శివుడి కంటే ఎద్దే గొప్పదన్నట్లుగా చమత్కరించాడు మన వికట కవి. అతడంబకు మగండితడమ్మకు మగండు నెలమినాతని కన్న నితడు ఘనుడు, అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు నెలమినాతని కన్న నితడు ఘనుడు, అతడమ్ముననేయు ఇతడు కొమ్మునడాయు నెలమినాతని కన్న నితడు ఘనుడు, అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు నెలమినాతని కన్న నితడు ఘనుడు, దాతయాతండు గోనెల మోత ఇతడు దక్షుడాతండు ప్రజల సంరక్షకుడితడు, దేవుడాతండు కుడితికి దేవుడితడు పశుపతి యతండు శ్రీ మహాపశువితండు. ఇది ఆ పద్యం. శివుడు పార్వతికి మగడైతే ఎద్దు ఆవుకి మగడట. అతడు శూలం త్రిప్పితే ఇతడు వాలం త్రిప్పుతారట. వాలం అంటే తోక. అతడు అమ్మున వాడితే ఇతడు కొమ్మున వాడతాడట. అతని మూడవ కంట చిచ్చు ఉంటే ఇతని కంట బొచ్చు ఉన్నదట. అతడు దాత అయితే ఇతడు గోనులు మోసే మోత అట. అతడు సర్వకార్య దక్షుడైతే ఇతడు తన వారికి సంరక్షకుడట. అతడు జీవులకు దేవుడైతే ఇతడు కుడితికి దేవుడట. అతడు కేవలం పశుపతి అయితే ఇతగాడు సాక్షాత్తుగా మహాపశువట. ఈ కారణాల వల్ల శివుడి కంటే ఎద్దే శ్రేష్టమైనదంటూ చమత్కరించాడు రామలింగ కవి. ఇది కేవలం మొల్ల అతిశయోక్తుల పద్యాన్ని ఆక్షేపించడానికి చెప్పినది మాత్రమే. ఇక చివరిగా తెనాలి రామలింగ కవి ఒక కవిగారిని బెదరగొట్టిన వృత్తాంతం చెప్పుకొని ఈనాటి భాగాన్ని ముగిద్దాం. ఒకసారి రాయలవారి సభకు రామశాస్త్రి అనే పండితుడు వచ్చాడు. ప్రభు, నేను తర్క వ్యాకరణ విద్యలలో ప్రవీణుణ్ణి, మీ కవి పండితులను వాదంలో ఓడించడానికి వచ్చాను అన్నాడు. రాయలవారు అతడికి సాదరంగా ఆహ్వానం పలికారు. మరి కాసేపటిలోనే అతడి పాండిత్యం అర్థమయ్యింది దిగ్గజ కవులకు. కవిత్వం విషయంలో అయితే దిగ్గజాలకు తిరుగులేదు. కానీ ఇదేమో తర్క వ్యాకరణ వాదం. మిగిలిన పండితులు కూడా ఇక తమ వల్ల కాదన్నట్టుగా చేతులెత్తేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు తెనాలి రామలింగ కవి, బావుంది శాస్త్రి గారు మీ ప్రావీణ్యం, కానీ మీ ఆనందం బహుశా ఈనాటితో సరనుకుంటాను. రేపటి వాదంలో నా అసలు పాండిత్యం ఏమిటో చూపిస్తాను అన్నాడు. రామశాస్త్రి సరేనని ఆనాటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మరలా సభ ప్రారంభమయ్యింది. అందరూ వచ్చిన రామలింగ కవి మాత్రం రాలేదు. సభాసదులంతా అతని కోసం ఎదురుచూడసాగారు. మరి కాసేపటికి రామలింగ కవి వస్త్రం చుట్టిన ఒక పెద్ద గ్రంథంతో సభలో ప్రవేశించాడు. వచ్చి రావడంతోటే, ప్రభు, ఈరోజు జయం నిశ్చయంగా మనదే అంటూ తన చేతిలో వస్త్రం చుట్టిన గ్రంథాన్ని చూపిస్తూ అన్నాడు. రామశాస్త్రి కొంచెం గాభరా పడ్డాడు. కవిగారు, అదేమిటి అన్నాడు. ఇది అతి ప్రాచీనమైన తర్క వ్యాకరణ గ్రంథంలేండి. ఇందులో లేని విషయాలు విశేషాలు మరెక్కడా లేవు. ఈనాటి మన వాదంలో ఉపయోగపడుతుందని తీసుకుని వచ్చాను అన్నాడు. రామశాస్త్రి మనసులో గుబులు మొదలైంది. ఇంతకు ఆ గ్రంథం పేరేమిటండి అన్నాడు. దీని పేరే తిలకాష్ట మహిషబంధనము అన్నాడు రామకృష్ణుడు.
రామశాస్త్రి గుండెల్లో రాయి పడింది. అటువంటి గ్రంథం పేరు తానెప్పుడూ విననే లేదు. అంటే ఖచ్చితంగా అది అతి ప్రాచీన గ్రంథమే అయ్యుంటుంది. తనకు తెలియని విషయాలు అందులో ఎన్నున్నాయో ఏమిటో అన్న భయం మొదలైంది అతనికి. దానితో అతగాడు లేని గాంభీర్యం తెచ్చుకొని, ప్రభూ, అలా అయితే నేను కూడా కొన్ని గ్రంథాలను తీసుకురావలసి ఉన్నది. అవి నా బసలోనే ఉండిపోయాయి. కనుక రేపటికి ఈ వాదాన్ని వాయిదా వేద్దాం అని చెప్పి అక్కడ నుండి చల్లగా జారుకున్నాడు. ఆపై అటు నుండి అటే నగరాన్ని విడిచిపెట్టి పలాయనం చిత్తగించాడు. రామశాస్త్రి పారిపోయాడన్న విషయం రాయలవారికి తెలిసింది. అప్పుడు రాయలవారు, రామకృష్ణ కవి, మీ దగ్గర ఉన్న ఆ గ్రంథం ఎంత గొప్పది కాకపోతే దాని పేరు చెప్పగానే అంతటి పండితుడు అలా బెదిరి పారిపోతాడు. ఇంతకు ఆ గ్రంథంలో ఏముందో కాస్త వినిపిస్తారా అన్నారు. అప్పుడు రామలింగడ నవ్వుతూ తన చేతిలో ఉన్న గ్రంథంపై వస్త్రాన్ని తొలగించాడు. అందులో గ్రంథమంటూ ఏదీ లేదు. ఒక నువ్వుల కంప పశువుల్ని కట్టే తాడుతో కట్టబడి ఉంది. రామలింగడు ప్రభువుతో, ప్రభు, తిలకాష్టము అంటే నువ్వుల కంప, మహిషబంధనము అంటే పశువుల్ని కట్టే తాడు. నేను ఆ రామశాస్త్రితో నిజమే చెప్పాను. కానీ అతగాడే అనవసరంగా కంగారు పడి పారిపోయాడు అన్నాడు. రామకృష్ణుని చమత్కృతికి రాయలతో పాటు సభలోని వారంతా పకపకా నవ్వారు. ఇవి తెనాలి రామలింగ కవి చమత్కారాలు. ఇటువంటి మరో సాహితీ విశేషంతో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.